లైఫ్ కి స్వాగతం. మీ ఆరోగ్య నేస్తం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. మోనోసోడియం గ్లూటమేట్, అజినోమోటో, చైనీస్ సాల్ట్, టేస్ట్ మేకర్ కొన్ని చోట్ల ఓపెన్ గా డిక్లేర్ చేస్తారు ఇది ఉందని. కంటైన్స్ ఎంఎస్జీ, మే కంటైన్ ఎంఎస్జీ అంటారు. కొన్ని చోట్ల కొన్ని మసాలా ప్యాకెట్లు వస్తాయి, టేస్ట్ ఎన్హాన్సర్స్, వాటిలో ఖచ్చితంగా ఉంటుంది. చూసి తెలిసిపోతుంది. హౌ బ్యాడ్ ఇస్ దట్ అండి? యాక్చువల్గా ఎంఎస్జీ ఈజ్ నాట్ ఎ వెరీ బ్యాడ్ కంపేర్ విత్ అదర్ కెమికల్స్ అండి. ఎందుకంటే ఇట్ ఈజ్ ఆల్సో మోస్ట్లీ మన ఇప్పుడు చూస్తే చైనీస్, కొరియన్స్, జపనీస్ వాళ్ళు రెగ్యులర్గా యూజ్ చేసే ఇంగ్రీడియంట్ అది. అండ్ దేర్ లాట్ ఆఫ్ రీసెర్చ్ చేసి వాళ్ళు దే సే దట్ ఇట్ కంటైన్స్ లెస్ సోడియం కంపేర్ విత్ మనం యూజ్ చేసే సాల్ట్ కంటే దాంట్లో సోడియం తక్కువ ఉంది అంటారు. కాకపోతే ఏంటంటే మనం దాన్ని ఓవర్గా యూజ్ చేసేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు రోడ్ సైడ్ వాడు నూడిల్స్ వేసేవాడు దాన్ని విపరీతంగా వాడేస్తారు, అలానే సాసెస్లో యాడ్ చేస్తారు. అట్లా ఈ డిఫరెంట్ ఐటమ్స్లో వాటిని ఎక్కువ యూసేజ్ చేయడం వల్ల ఇట్ ఈస్ మైట్ బి మనకి కొంతమందికి ఏంటంటే ఎంఎస్జీ పడదు. సో అట్లాంటి వాళ్ళు అవాయిడ్ చేయాల్సి వస్తుంది. కానీ వెన్ యూ టేక్ ఇట్ ఇన్ ఎ లిమిట్ ఫార్మ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు కాజ్ ఎనీ ప్రాబ్లం. ఇప్పుడు కొన్ని బ్రాండ్స్ ఎంఎస్జీనే కొన్ని కాస్ట్లీ బ్రాండ్స్ ఉన్నాయి. సో అవి యూజ్ చేసిన వాళ్ళలో అది ఇట్ ఈస్ చాలా వరకు రిఫైన్డ్ అండ్ ప్రాసెస్ చేసింది కాబట్టి అంత బ్యాడ్ ఇంపాక్ట్ ఉండదు. మనం ఇప్పుడు ఈ రోడ్ సైడ్ వాడే వాళ్ళది అది చాలా చీప్ టైప్ ఆఫ్. సో అవి మెయిన్ కాజ్. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.